జగిత్యాల జిల్లా రాయ్కల్, మల్లాపూర్ మండలాల మధ్య రాకపోకలకు వీలుగా ఇటిక్యాల, రేగుంట వాగుపై నిర్మించిన వంతెన మీదుగా ప్రయాణం ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వాగుపై వరద పోటెత్తుతుంది. వంతెనకి ఇరువైపులా ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేసిన రైలింగ్ గత సంవత్సరం వరదల కారణంగా కొట్టుకుపోయి ప్రమాదాలకు నిలయంగా మారింది. అప్పటి నుండి అధికారులు రైలింగ్ ఏర్పాటు చేయకపోవడంతో ఆ వంతెనపై ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన పైనుండి నీరు పారడంతో పాటు వరద ఉధృతి పెరగడంతో వంతెన అంచులు ఏమాత్రం కనిపించకుండా ప్రవహించడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు వంతెన వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాయ్కల్, ఇటిక్యాల మధ్య గల ఉగివాగు వద్ద రాకపోకలకు ఏర్పాటు చేసిన లో లెవెల్ వంతెన వరద ఉధృతి ఉప్పొంగిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. లో లెవెల్ వంతెన కారణంగా ప్రతి సంవత్సరం భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి హై లెవెల్ వంతెన నిర్మాణానికి వంతెనకి ఇరువైపులా రైలింగ్ ఏర్పాటు చేయుటకు నిధులు మంజూరు చేయుటకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఏఎంసీ మాజీ చైర్మన్ కొల్లూరి వేణు, గ్రామస్తులు నేతుల సోమయ్య, చంద్రకంటి రవీందర్, సామల్ల మధు తదితరులు కోరారు. ఇటిక్యాల, రాయ్కల్ మధ్య ఉన్నటువంటి వంతెన. ఈ వంతెన ఉయ్యాగు చిన్నపాటి వర్షానికే వరద రావడం, రాకపోకలు స్తంభించడం జరుగుతున్నది. దశాబ్దాల నుంచి ఈ విధంగానే జరుగుతున్నది కాబట్టి రాకపోకలు ఇబ్బంది జరగడం వలన ప్రజలకు చాలా అంతరాయం జరుగుతున్నది. రాయ్కల్ నుంచి ఇటిక్యాల వెళ్ళాలన్నా కానీ, ఇటిక్యాల నుంచి రాయ్కల్ వెళ్ళాలన్నా కానీ, అంతర్జిల్లా కరీంనగర్ జిల్లాకు మరియు నిర్మల్ జిల్లాకు వెళ్ళాలన్నా కానీ ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతున్నది. హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ, అత్యవసరమైనటువంటి సేవల కోసం కూడా వెళ్ళాలన్నా కానీ, దవాఖానకు వెళ్ళాలన్నా కానీ, కూరగాయలకు వెళ్ళాలన్నా కానీ, బ్యాంకుకు వెళ్ళాలన్నా కానీ అటువంటి సేవలను వినియోగించడం కోసం ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఈ యొక్క వంతెనను హై లెవెల్ వంతెనను నిర్మించాలని కోరుతున్నాము. ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులను కూడా కోరడం జరుగుతున్నది. ఇదే విధంగా మరియు ఇటిక్యాల, రేగుంట మధ్య ఉన్నటువంటి పెద్దవాగు వంతెన గత సంవత్సరము వరదలకు సైడ్ వాళ్ళు రైలింగు అది ఊడిపోవడం జరిగింది. ఆ రైలింగ్ వలన ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఆ రైలింగు సైడ్ వాళ్ళు కూడా కట్టియాలని ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఇప్పటికైనా కానీ దాన్ని కట్టియకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ వంతెన మరియు అక్కడ రేగుంట, ఇటిక్యాల మధ్య ఉన్నటువంటి వంతెన రైలింగు దాన్ని కూడా పూర్తి చేయాలని ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి మరియు అధికారుల దృష్టికి వాళ్ళు నిర్ణయం తీసుకొని దాన్ని చర్యలు తీసుకొని దాన్ని వెంటనే పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం.